ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు వైకే టీవీతో మాట్లాడారు. రవి ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడని తెలిపారు. ప్రస్తుతం తాను విశాఖలో ఒంటరిగా జీవిస్తున్నానని, తనకు వచ్చే పెన్షన్తో బతుకుబండి లాగిస్తున్నానని తెలిపారు. తన కొడుకు అరెస్టు గురించి రియాక్ట్ అయ్యారు. రాంగ్ రూట్లో వెళ్లటం తప్పని, చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే అంటున్న ఐబొమ్మ రవి తండ్రి అప్పారావుతో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఈ పేరు తెలియని వారే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండని వారు ఉండరు. సోషల్ మీడియాలో ఒక ఊపేస్తున్న ఐబొమ్మ రవి ఫాదర్ ఇమంది అప్పారావు గారు విశాఖవాసి. ప్రస్తుతం విశాఖలో పెదగదిలి 6వ ప్రాంతంలో ఆయన గృహం ఉంది. అయితే విశాఖ పెదగదిలి సాలిపేటలో ఆయన నివాస గృహం ఉంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన రవి హైదరాబాద్ వెళ్ళి తనకంటూ ఒక డిఫరెంట్ వే ఎత్తుక్కొని ఐబొమ్మ స్థాపించి ఆ పైరసీ మూవీ కండక్ట్ చేయడం కానీ, పైరసీ మూవీని అప్లోడ్ చేయడం ద్వారా తన జీవితం ఏ విధంగా టర్నింగ్ అయిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు రవి వ్యక్తిగత జీవితం ఎలా ఉండేది, ఆయన అసలు కాంటాక్ట్ ఉన్నారా, ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ఫాదర్ రియాక్షన్ ఎలా ఉందో ఆయన మాటను అడిగి తెలుసుకుని ప్రయత్నం చేస్తుంది వైకే టీవీ. సార్ అప్పారావు గారు నమస్తే. ఏదైతే రవి ఇమంది రవి మీ అబ్బాయి ఏమైనా మీకు టచ్లో ఉన్నాడు, అసలు ఎలా జరిగిందని మీకు ఏమైనా సమాచారం ఎప్పుడు తెలిసింది అసలు జనరల్గా? నమస్తే బాబు. తెల్లవారే మా తమ్ముడు ఒకడు మధురవాడ దగ్గర పేపర్లు చూసారట, ఫోటో పట్టదట. ఆ కుర్రాడు ఫోటో ఈనాడులో చూస్తే ఇది అన్నగారు అబ్బాయి రవిలా ఉన్నాడు అని చూసి అని చదివితే మా పిన్న తమ్ముడు చెల్లెళ్ళు దగ్గర ఫోన్ చేసి చెప్తే మా మేనకోడలు ఒకటి నెట్లో ఓపెన్ చేస్తే వస్తున్నారట. ఆ మావయ్య రవిమాయ్యే అనేసి చెప్పిందట మా పిన్ని కాదు. మా పిన్ని తెల్లవారు వచ్చి తలుపు కొట్టింది. నేను లేగలేదు. తలుపు కొట్టేవాడు బాబు ఇలాగట్ట అలాగట్ట అంటే మరి నాకు వెళ్తే ఎప్పుడు లేచాను. రాత్రులు నిద్ర పట్టదు, నాకు ఫుడ్ ఉండదు, తెల్లవారు లేగలేను, ఒళ్ళంతా నొప్పి, నాకు 5 రకాల రోగాలు ఉన్నాయి. అయితే సరే లేచి చూస్తే అది బాధపడుతుంది. సర్లే బాధపడమని ఏం జరిగిందో నాకు తెలియదు, బాధపడే సుఖం లేదు, నేను ఇంటికి వెళ్ళిపో, కాముకు టెన్షన్ పడకు అని పంపించాను. ఆ తర్వాత నేను యూట్యూబ్ కొట్టాను. వరుసకు వచ్చేస్తాను అన్ని ఛానల్. ఇంకేటి కొమ్మ ఉంచాడు బాబు, ఏదో చేశాడు, ఎందుకు ఇలాంటి పనులు చేసుకోవడం, మనకి భగవంతుడు పెట్టింది చాలు తిన్నంతకి, ఎందుకు కష్టపడేవాడు అంత కొంచెం పని చేసుకుంటాడు, అలాగే అది చాలు కదా మనకి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎంత తెలివితేటలుగా ఉన్నాడు, ఏమైనా ఎక్కడ మీ ఇంటికి వచ్చేటప్పుడు ల్యాప్టాప్లో ఏమైనా అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఏమైనా సినిమాలు అప్లోడ్ చేస్తున్నాడు, పైరసీ సినిమాలు చేస్తున్నాడు, అసలు మీకు ఏమైనా అనుమానం వచ్చింది అంటే మీకు ఏం పని చేస్తుంది చెప్పాడు? జనరల్గా ఏదో జాబ్ చేస్తాను చెప్తాడు కదా, మీకు ఎప్పటి నుంచి కాంటాక్ట్ లేదు మీ అబ్బాయికి? మీకు ఏం పని చేస్తారో నాకు ఓపెన్గా తెలుసు అండి. ఏదో ల్యాప్టాప్ వర్క్ చేసుకున్నారు చదువుకున్న కుర్రోళ్ళు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ల్యాప్టాప్ కొనుక్కోవడం, దానిలో ఏదో వర్క్ చేసుకుంటారు. వాళ్ళ పొట్ట కోసం వాళ్ళు ఏదో బతుకుంటారు, ఏదో వర్క్లు చేసుకుంటారు. ఆడు అలాగే చేసుకున్నాడు. నాకు వాటి మీద అవగాహన లేదు కాబట్టి అడిగినా అటు చెప్తాడేమో, అటు చెప్పినా నాకు అర్థం అవ్వదు. ఇంకా ఆపడదానికి అడగడం ఎందుకు, ఏదో చేసుకుంటాడు పిల్లడు, ఆడి పొట్ట కోసం అటు చేసుకున్నాడు. మనమే పెద్ద డబ్బున్నోళ్ళు కదా, వాళ్ళకి ఉద్యోగం ఇప్పించగలమని చెప్పండి, అంత పెద్దవాళ్ళు కాదు కదా. మరి ఏం చేస్తాం, భగవంతుడు ఎవరు మీరు చదువుకున్నారు, మీది గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వెళ్తారు కదా, మరి విలేకరులు ఏదో చేస్తున్నారు కదా, మీ పట్టు కోసం మీరు వస్తాం. అలాగే తక్కువ చదువుకుని ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు పెద్ద డిగ్రీలు చదువుకుని మీనట్ పొగలు కూడా ఉద్యోగాలు రాకుండా ఏం చేస్తాం, ఒక్కొక్కరు అదృష్టం ఒక్కొక్క రాత ఒకలా ఉంటుంది. అంటే మీకు సినిమాలు చేస్తున్నాడు అట్లా అప్లోడ్ తెలియదు అంటే ఎప్పుడైనా ఒకవేళ అట్లా ఐడియా కూడా మీకు రాలే? వర్క్ అనేది ఏటనేది తెలుతుంది, అది ఏ వర్క్ అనేది తెలుసు. కంప్యూటర్ వర్క్ అంతే వరకే తెలుసు. ఇప్పుడు పల్లెటూరు ముసలి రేట్ తెలుసు అండి, ఆ టైపు తెలుసు నాకు పెద్ద. మరి అంతకన్నా నేను అడిగితే చెప్తాడేమో, చెప్పినా అర్థం అవ్వదు నాకు. విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ మీకు ఫోన్ చేయడం కానీ, విదేశాల్లో ఉన్నానని లేదా హైదరాబాద్ ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడా, మీకు కాంటాక్ట్ ఉండేవాడా? ఆడు విదేశాల్లో వెళ్ళాడు ఎక్కడైనా ఆలోచనే లేదు నాకు. హైదరాబాద్లో ఉన్నాడు అంతవరకే నాకు తెలుసు. అదే నువ్వు విదేశాలు వెళ్ళావా నేను అడగడం లేదు, అటు చెప్పడం లేదు. మనకి ఏదైనా ఎప్పుడైనా అవసరం వస్తే వెంటనే చెప్పాను కదా, ఏదైనా వస్తే కొన్ని సెకండ్లో మాట్లాడతాను, ఎక్కువ అడిగిందని సమాధానం చెప్తే పెట్టేస్తాడు కదా. నేను మళ్ళీ చెప్తా ఎందుకు, నేను ఏ వర్క్ చేసుకుంటున్నాను కదా, నువ్వు ఎందుకు వస్తే మాట్లాడు, అరే బాబు ఆలకించలేదని చేశాను అని అంటే గసురుతాడు. ఇంకా మెంటాలిటీ అర్థమైపోయింది కదా, ఇంకెందుకు అనేసి అంత అంతవరకే సింపుల్. రైట్, మనం చూస్తున్నాం కదా ఏదైతే ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవిగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. అంటే ఈ సినిమా పైరసీ సినిమాలు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఇప్పుడు చట్టరీత్యా వ్యతిరేక పనులు చేస్తూ పోలీసులు చిక్కిన
ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవి ఎవరైతే ఉన్నారో ఫాదర్ అప్పారావు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే నాకు తెలియకుండానే ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నాను, ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాను చెప్పి అనుకున్నాను. నాకు తెలిసి ఉంటే ఖచ్చితంగా నేను హెచ్చరించి ఇట్లాంటిది చట్టరీత్యా వ్యతిరేక పనులు చేయడం ద్వారా ఎప్పటికైనా ఇబ్బంది పరిస్థితి జీవితం అంతా టర్న్ అయిపోతుంది. ఇట్లాంటి మానుకో అని నేను గట్టిగా హెచ్చరించేవాడిని. బట్ నాకు అంత అవగాహన లేకపోవడంతో నేను హెచ్చరించలేకపోయాను. ప్రభుత్వంగా ఇట్లాంటి ఎవరు చేసినా అది ఎప్పటికైనా ప్రమాదకరమే. అవగాహన లేకపోవడంతో నేను ఆయనతో మాట్లాడలేకపోవడం జరిగింది. అప్పుడప్పుడు మాట్లాడడం కానీ కాల్తో మాట్లాడడం కానీ జరిగి కానీ నా యొక్క పూర్తి సమాచారం కూడా అబ్బాయితో మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. గత కొంతకాలంగా టచ్లో లేకపోయినప్పుడు ఈ మధ్యకాలంలో ఒక కాల్ మాట్లాడడం జరిగింది చెప్పి కూడా ఆయన పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉండేది అనేది కూడా మనతో పాటు అప్పారావు గారు చెప్పడం జరిగింది. దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.